ఇల్లు, ఇల్లాలు, పిల్లలు. టుడే ఎపిసోడ్. పుట్టింటికి వెళ్ళిపోతున్న శ్రీవల్లి. దరిద్రం పోయిందిగా? లేదు, ఇప్పుడే మొదలైంది. ప్రేమ, నర్మదలను అటు రామరాజు, ఇటు వేదవతి అసహించుకుంటున్నారు. ముంచుకొచ్చిన మంచి తరుణం అన్నట్టుగా దీన్ని అదునుగా భావించిన శ్రీవల్లి కొంపలో కుంపటి పెట్టే ప్లానింగ్కి తెరతీసింది. తల్లితో కలిసి పెద్ద స్కెచ్చే వేసింది. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. నీకు మీ నాన్న అంటే ఎంత ప్రేమో నాకు నువ్వంటే అంతే ప్రేమ అంటూ ధీరజ్ పై ఉన్న ప్రేమను బయట పెట్టేసింది ప్రేమ. అయితే ధీరజ్ మాత్రం ఆమె ప్రేమను తిరస్కరిస్తూ దారుణంగా అవమానించాడు. నీపై నాకు ఎటువంటి ఫీలింగు లేదు. ఈ ఇంట్లో ఉండే వస్తువులు ఎలాగో నువ్వు కూడా అంతే అంటూ ప్రేమ గుండెల్ని బద్దలు చేసినట్లు మాట్లాడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు జూలై 19 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, నగల విషయంలో భద్రావతి ఇంట్లో జరిగిన విషయంపై తిరుపతిని అడిగి కూపీలాగుతుంది శ్రీవల్లి. ఆ నగలన్నీ వాళ్ళు చూసుకున్నారు, తీసుకున్నారు. అయినా ఆ నగల గురించి నీకెందుకు అని అడుగుతాడు తిరుపతి. అంటే వాళ్ళు మళ్ళీ ఆ నగల గురించి ఎక్కడొచ్చి గొడవలు పెడతారో అని బాబాయ్ గారు నగలన్నిటినీ పూర్తిగా చూసుకున్నారా లేదా అని గుచ్చి అడుగుతుంది శ్రీవల్లి. అన్నీ బాగానే చెక్ చేసుకున్నారో ప్రాబ్లం ఉండదు. నువ్వు హ్యాపీ కదా అని అంటాడు తిరుపతి. దాంతో శ్రీవల్లి అమ్మయ్య, ఆ గిల్టు నగలు మన దగ్గర లేవు కాబట్టి సమస్య పోయింది అని సంబరపడిపోతుంది. అమ్మ దొంగ, దొరికేశావే, ఆ నగల గురించి నీకెందుకే? ఇంతలో ప్రేమ వచ్చి ఎదురుగా నిలబడి కోపంగా చూస్తుంది. ఏంటి ప్రేమ, ఏదో దొంగని పోలీస్ చూసినట్టు చూస్తున్నావు అని అడుగుతుంది శ్రీవల్లి. నీ ప్రవర్తన అలాగే ఉంది దొంగలా అని అంటుంది ప్రేమ. ఆ మాటతో కంగారు పడిన శ్రీవల్లి ఏయ్, నేను దొంగని ఏంటి అని అంటుంది. కాదా మరి? ఇప్పుడు తిరుపతి బాబాయ్ ఇచ్చేసి వచ్చిన నగలు నీవా కాదు కదా? మరి నా నగల గురించి నీకెందుకంత ఆరాటం? వాటి గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది ప్రేమ. నాకెందుకు టెన్షన్? నేనేం గుచ్చి అడగడం లేదు, మామూలుగానే అడిగిన అని అంటుంది శ్రీవల్లి. మంచితనానికి బొత్తిగా రోజులు లేవు అమ్మదేనమ్మో. మామూలుగా అడిగావో గిచ్చి అడిగావో నేను చూశానులే. నా నగల గురించి నీకెందుకు అని అడుగుతుంది ప్రేమ. ఎందుకంటావు ఏంటి? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఈ ఇంటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నా బాధ్యత. నీ నగలన్నీ నీ పుట్టింటికి పంపించడంలో నాకు కూడా బాధ్యత ఉంటుంది. అందుకే బాబాయ్ని అడిగాను. తప్పేంటి? మంచితనానికి బొత్తిగా రోజులు లేకుండా పోతున్నాయి. జనాలకి అపార్థం చేసుకోవడమే అలవాటైపోయింది అని అక్కడ నుంచి జారుకుంది శ్రీవల్లి. దాంతో ప్రేమకి మరింత అనుమానం పెరుగుతుంది. దీనిపై ఒక కన్నేసి ఉంచాల్సిందే అని అనుకుంటుంది. నీ గిల్టు నగలన్నీ ఆ ప్రేమ నగల్లో కలిపేశావా? ఇక ఈ చిన్న కంప పెద్ద కంపకి ఫోన్ చేసి కొంపలు తగలెట్టేస్తున్న విషయం చెప్పేస్తుంది. అమ్ముడు, నేను చెప్పిన విషయం ఏం చేశావే? నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. ఆ ప్రేమ నగలన్నీ కలిపి ఇచ్చేశావా లేదా అని అడుగుతుంది భాగ్యం. నువ్వు చెప్పినట్టే చేశానే అమ్మా అని అంటుంది శ్రీవల్లి. అంటే ఎవరికి ఏ డౌటింగు రాలేదు కదా అని భాగ్యం అంటే, లేదమ్మా, ఎవరికి ఏ డౌటు రాలేదు. ప్రేమ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలేదు అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం అమ్మయ్య, నీ కాపురానికి అడ్డంకిగా ఉన్న ఆ రోల్డ్ గోల్డ్ నగల గోల వదిలిపోయింది. నర్మదా ప్రేమ కుమిలి ఏడుస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందో. ఇక నీ కాపురానికి నువ్వు ఆ ఇంట్లో పెద్ద కోడలిగా పాతుకొని పోవడానికి డోకా లేదు. నువ్వు అక్కడ హ్యాపీస్, నేను ఇక్కడ హ్యాపీస్ అని అంటుంది భాగ్యం. ఇంకో హ్యాపీస్ అంటే ఉందే అమ్మ. ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పడం వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెప్పాను కదా. దానివల్ల ఇద్దరు కోడల్ని మామయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ దగ్గరికే రానివ్వటం లేదు. వాళ్ళని చూస్తే చాలు అసహించుకుంటున్నారు. వాళ్ళు కుమిలి ఏడుస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఈ ఇల్లు నా సొంత ఇల్లు అయిపోయినంత ఆనందంగా ఉంది అని తెగ సంబరపడిపోతుంది శ్రీవల్లి. నట్టింట్లో నిప్పు పెట్టే రిబ్బన్ కటింగ్ చేసే. ఇదిగో అమ్మడు, ఇల్లు నీ సొంతం అయిందని భ్రమపడడం కాదు, నిజంగా సొంతం చేసుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం. ప్లానింగు చెప్తా విను. మీ అత్త కోపం చల్లారాక
ముందే నేను చెప్పిన ప్లానింగ్ చేసేయ్. నట్టింట్లో నిప్పు పెట్టే కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ చేసేయ్ అంటూ మరో చిచ్చు పెట్టేస్తుంది భాగ్యం. సరేనమ్మో, నిప్పు పెట్టేస్తా అని అంటుంది శ్రీవల్లి. అదేంటండి ఆవిడ గారు అంత పెద్ద ప్లానింగ్ వేశారు అని ఆనందరావు అంటే, ఆ ఇల్లు మన సొంతం అవ్వాలంటే ఆ ఇంట్లో ఈ మాత్రం బీభత్సం జరగాల్సిందే అని అంటుంది భాగ్యం. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. పోవే బాబు. అమ్మ ఇచ్చిన టైంతో నట్టింట్లో మంట పెట్టడానికి రంగంలోకి దిగిన శ్రీవల్లి మొహం డాష్లా పెట్టి బెడ్రూంలోకి వెళ్ళి బ్యాగు సర్దేస్తుంటుంది. పెద్దోడు చూసి, ఏమైంది, బట్టలు సర్దేసుకుంటున్నావ్ ఏంటి అని అడుగుతాడు. శ్రీవల్లి సమాధానం చెప్పకుండా బట్టలు సర్దుకుంటూనే ఉంటుంది. నిన్నే అడిగేది ఏమైంది అని అంటాడు చందు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానా అని అంటుంది. ఏమైంది, పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి, ఏమైంది అని అడుగుతాడు చందు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఇంతలో రామరాజు వచ్చి ఆగమ్మా అని ఆపుతాడు. నేను ఇంట్లో ఉండలేను మామయ్య. అమ్మ దీనమ్మ యాక్టింగో. ఈలోపు ఇంట్లో ఉన్న పెద్ద చిన్న పిల్ల పీత మొత్తం ఫ్రేమ్లోకి వచ్చేస్తారు. ఏంటమ్మా ఏమైంది, ఈ బ్యాగ్ ఏంటి అని అడుగుతాడు రామరాజు. దాంతో శ్రీవల్లి, మామయ్య గారండి, నేను ఇక్కడ ఉండలేనండి. ఈ ఇంట్లో ఉండడం నా వల్ల అస్సలు కావడం లేదండి. అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతా. మామయ్య గారండి, పెద్ద ఫిట్టింగే పెట్టేసింది శ్రీవల్లి. అమ్మా శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు లేకపోతే ఈ ఇంట్లో పుల్లలు ఎవరు పెడతారు, కాపురాల్లో చిచ్చులు ఎవరు పెడతారు? నువ్వు లేకపోతే ఈ కథ ముందుకెళ్తా వెళ్తుంది. వద్దమ్మా వద్దు, నీకేం కావాలో చెప్పు, ఈ మామయ్య తీరుస్తాడమ్మా అని రామరాజు ఆపేయడం అయితే ఖాయం.